అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు నేషనల్ గార్డులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 2 నేషనల్ గార్డులు చనిపోయారు. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సభ్యులుగా గుర్తించారు. ఇదే విషయాన్ని వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్యాట్రిక్ మోరిసే సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అయితే 2 నేషనల్ గార్డులు తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి సీరియస్ గా ఉందని FBI డైరెక్టర్ పటేల్ చెప్పారు. ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితుడిగా భావిస్తున్న రెహమానుల్లా లక్నాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని సైతం బుల్లెట్ గాయాలు అయ్యాయి. కాల్పులు జరిగిన ప్రాంతం అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ జోన్ పరిధిలోకి వస్తుంది. నిందితుడు కాల్పులు జరిపిన వెంటనే భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. అనుమానితుడిని చుట్టుముట్టాయి. విషయం తెలియగానే US సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు స్టార్ట్ చేశాయి. అనుమానితుడి ఉద్దేశం ఏంటి, అతను గార్డ్ సభ్యుల్నే లక్ష్యంగా చేసుకున్నాడా అనే విషయాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దర్యాప్తు చేపట్టింది. FBI కూడా దర్యాప్తులో సహకరిస్తోంది. కాల్పుల ఘటన వైట్ హౌస్ కు 2 బ్లాక్ల దూరంలో జరిగింది. ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల్లో సైనికుల్లో ఒకరికి CPR చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మరొక సైనికుడికి అదుపులో ఉన్న అనుమానితునికి కూడా చికిత్స అందిస్తున్న విజువల్స్ ఆ వీడియోలో ఉన్నాయి. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని మృగంతో పోల్చారు. కాల్పుల ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సంఘటనను FBI ఉగ్రవాద చర్యగా పరిగణిస్తోంది. ఈ ఘటనను ఫెడరల్ అధికారులపై దాడిగా పరిగణిస్తున్నారు. Hey, what we pushing back to?